మనం చాలాసార్లు దీని గురించి ఆలోచించిన విషయమే. సో ఇదేంటంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే పౌలు ఏం చేశాడంటే ఒక దెయ్యం పట్టిన ఆవిడ్ని బాగుపరిచాం. దానికి గాను ఆ యజమానులు ఏం చేశారంటే వాళ్ళు చెరసాల్లో వేశారంట. చెరసాల్లో వాళ్ళ న్యాయాధిపతులకు అప్పచెప్పారంట. అంటే ఇప్పుడు మనం కూడా బయట ఏదన్నా ఎవరైనా గొడవలు చేస్తేనో దొంగతనాలు చేస్తేనో ఏదన్నా గొడవలు చేస్తేనో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మనం పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాం కదా, సేమ్ థింగ్ అలాగా వీళ్ళు ఏం చేశారంట, వాళ్ళకు వచ్చే లాభం పోయిందని వెళ్ళి తీసుకెళ్ళి న్యాయాధిపతుల దగ్గర అప్పచెప్పారంట పౌల్ని సెల్ని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళ షర్టు అంటే వాళ్ళ వస్త్రాలన్నీ లాగేసి వాళ్ళని బెత్తాలతో కొట్టడానికి అప్పగించారంట. అలా ఎందుకు అప్పగించారు? అంతకి ఒక దెయ్యం పట్టిన వాడిని బాగు చేసినందుకు కానీ. ఓకేనా? అంటే వాళ్ళకు వచ్చే లాభం పోయిందని వాళ్ళు బాధపడి ఏం చేశారంటే చెరసాల్లో అప్పగించారు. ఆ తర్వాత ఏమైందో చూడండి. అయితే వాళ్ళు ఎక్కడున్నారో చూడండి. ఒకసారి 24వ వచనం చదువుతున్నాను. అపోస్తులు 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. వాళ్ళని చెరసాల్లోకి త్రోసారంట, కాళ్ళకి బొండ వేసి బిగించారంట. మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుతున్నారంట. ఖైదీలందరూ వింటున్నారంట. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు ఎదురాయి వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని, సో మనకి ఈ స్టోరీ అంతా తెలుసు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జరుగుతున్న స్టోరీ అంతా మీకు క్లియర్గా చెప్తున్నాను. సో పౌలు శీల వాక్యాన్ని ప్రకటించినందుకు, లేకపోతే ఒక ఆవిడ్ని బాగుపరిచినందుకు, స్వస్థపరిచినందుకు తీసుకెళ్ళి జైల్లో వేస్తే, అంటే వాళ్ళని దెబ్బలు కొడితే, బెత్తాలతో కొడితే, వస్త్రాలు లాగేసి బెత్తాలతో కొడితే వాళ్ళు ప్రార్థన చేయట్లా, ప్రభువా ఏంటి నిన్ను ప్రకటిస్తే మాకు ఇలాంటి కష్టం వచ్చింది, మమ్మల్ని తప్పించు అని ప్రార్థన చేయట్లా, బాధపడట్లా, దాని గురించి ఆలోచించట్లా. కానీ ఏం చేస్తున్నారంట, వాళ్ళకి కాళ్ళకి బొండ వేసి బిగించారంట. అంటే వాళ్ళు ఇంకెటు కదలరు అనమాట. ఇంకా బహుశా నేను అనుకుంటున్నా వాళ్ళ చేతులు మాత్రమే కదులుతాయి. ఓకేనా? అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాళ్ళకేమో ఇది బొండ వేసి బిగించారు. అంటే ఒక పెద్ద బండ ఉంటుంది, ఇంకా అది ఎటు కదలనవదు. ఓకేనా? కూర్చునే ఉండాలి వాళ్ళు, ఒక విధంగా చెప్పాలంటే ఒక మాటలో. ఓకేనా? అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రి వేళ వాళ్ళు పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. సో మనం ఎప్పుడు కీర్తనలు పాడతాం, ఎప్పుడు పాటలు పాడతాం? ఎప్పుడైనా బాగా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనకి జరిగిన సందర్భాల్లో మనం ఎక్కువగా పాటలు ఎప్పుడు పాడతామంటే మనకి సంతోషం కలిగినప్పుడు, దేవుడు మేలు చేశాడు అనుకున్నప్పుడు, లేదా మనల్ని ఎక్కడైనా ఎవరైనా పాడమన్నప్పుడు పాడతాం, అంతే కదా. కానీ మనం ఏదన్నా బాధలో ఉన్నప్పుడు పాడమంటే పాడలేం, దేవుని స్తుతించలేం. వీళ్ళు ఏం చేస్తున్నారంట, కీర్తనలు పాడుచుండిరి, దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అప్పుడు ఏమవుతుందంటే ఖైదీలు వింటున్నారంట, అక్కడున్న ఖైదీలు వింటున్నారంట. అందరూ వింటుంటే సడన్గా భూకంపం వచ్చిందంటండి. భూకంపం వచ్చి చెరసాల పునాదులు కదిలాయంట. పునాదులు కదిలితే ఏమవ్వాలి, చెరసాలు పడిపోవాలి కదా. కానీ చెరసాలు పడలా. అక్కడ ఏమైందంటే తలుపులన్నీ తెరుచుకున్నాయంట. మొత్తం అక్కడ ఎంతమంది అయితే ఖైదీలు ఉన్నారో అందరి ఖైదీలు తలుపులు తెరుచుకుపోయినాయి అంట. బంధకాలు ఊడిపోయినాయి అంట. అందరి బంధకములు ఊడిను. అంటే లైక్ ఎలా అంటే వాళ్ళ కాళ్ళకి బొండ వేశారు, లేకపోతే చేతులకి సంఖ్యలు వేశారు అంటున్నారు కదా, అవన్నీ విడిపోయినాయి అంట. తాళాలు పగిలిపోయినాయి అంట. అర్థమవుతుందండి? భూకంపం వస్తే బేసిక్గా ఏమవ్వాలి, ఆ బిల్డింగ్లు పడిపోవడమో, ఎవరైనా చచ్చిపోవడమో, సంథింగ్ అలాంటిది ఏదైనా జరగాలి. కానీ ఇక్కడ జరిగిన విచిత్రమైన భూకంపం ఏంటో చూడండి. దేవుడు గురించి వాళ్ళ పాటలు పాడుతుంటే, ఓకేనా, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే భూకంపం వచ్చిందంట. భూకంపం వచ్చేటప్పటికి ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే కాబట్టి నేను మామూలుగా ఓవరాల్గా చెప్పేస్తున్నాను. అయితే అక్కడున్న ఒక అక్కడున్న ఒక సైనికుడు, చెరసాల నాయకుడు అంట, ఈ తలుపులన్నీ తెరిచి ఉండడం చూశాడంట. చూసి ఈ ఖైదీలందరూ పారిపోయారు అనుకుని కత్తి దూసి తను చంపుకోబోయాడంట. ఇలా పెట్టుకుని చచ్చిపోబోయాడంట. ఎందుకంటే రోమన్స్ ఎలా ఉంటారంటే ఒక డ్యూటీ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. అందుకే మనకు ఒక క్యాప్షన్స్ కూడా కొన్ని అక్కడక్కడ ఉంటాయి. ఏమని ఉంటాయంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. అంటే కనుక మనం కూడా రోమ్లా బిల్డ్ చేయాలి అని. అంటే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తారు. ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తారంటే వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు కానీ డ్యూటీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు కూడా
యేసు ప్రభుని సిలువేసినప్పుడు కూడా భూకంపం వస్తుంది. సో దీని గురించి నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఒక వీడియో పెట్టా. ఒకవేళ మీకు ఏమైనా అవకాశం ఉంటే ఒకసారి చూడండి. నిజంగా భూకంపం వచ్చిందా, భూకంపం జరిగిందా అంటే, ఎందుకంటే ఈ మధ్యన చాలామంది ఏమంటున్నారంటే అసలు యేసు ప్రభు ఉన్నాడా అనడానికి ఆధారం లేవు, అదొక మిత్, అదొక కల్పించిన స్టోరీ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అందరూ యేసు ప్రభువుని నమ్ముకుని అందరూ వేరే మతాల్లోకి వెళ్ళిపోతుంటే, యేసు ప్రభు మతం దగ్గరికి వచ్చేస్తుంటే, యేసు ప్రభు మార్గంలోకి వెళ్ళిపోతుంటే, వాళ్ళ మార్గంలో ఇంకెవరు ఉండరని ఏదోలా ఆపాలని ఏదో కథలు అల్లుతున్నారు. కానీ యేసు ప్రభువుని బేస్ చేసుకునే చరిత్ర ఉంది. ఆయన్నే చరిత్రలో లేడు అంటున్నారు. ఓకేనా, ఆయనే చరిత్రలో లేడు అని చెప్పుకొస్తున్నారు. అది నిజమో అబద్ధమో సంగతి తర్వాత. అది నమ్మినోడు మాత్రం అంటే దేవుడి దగ్గరికి రానివ్వకుండా ఏంటంటే సాతాను తన సొంత ప్రయత్నాలు ఏదైనా చేస్తాడు. అంటే మీరు ఏ దేవుడిని నమ్ముకోండి, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. మీరు వేరే ఏ దేవుడిని నమ్ముకోండి, నేను ఆ దేవుడిని నమ్ముకుంటున్నా, ఆ దేవతను నమ్ముకుంటున్నానంటే ఎవరికి ఏ ఇబ్బందులు ఉండదు. అదే యేసు ప్రభువుని నమ్ముకుంటున్నానంటే మాత్రం అందరికీ బాధే. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చుట్టూ వైఫైలా పనిచేస్తారండి. వాళ్ళ చుట్టూ దరిదాపుల్లో కొంతమంది భయపడతారు, తప్పు చేయడానికి భయపడతారు, మాట్లాడడానికి భయపడతారు. ఇక్కడ కూడా జరుగుతుంది అదే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి. పౌలు శీల వెళ్ళి ఎవరికి బోధించలా, ఎవరికి చెప్పలా దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పలా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట, పాటలు పాడుతున్నారంట. పాటలు పాడుతుంటే ఆ పాటలు విని ఖైదీలు వింటున్నారంట, శ్రద్ధగా వింటున్నారంట. మీరు ఒకసారి జనరల్గా ఆలోచించండి. ఖైదీలకు కనుక తాళాలు తెగిపోతే, గొలుసులు కనుక విడిపోతే, చెరసాలు కనుక తెరిచిపోతే ఒక్క ఖైదీ ఉండడు ఎవడు. బేసిక్గా వాడి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఎప్పుడు వదిలితే అప్పుడు పారిపోదాం, ఎప్పుడు దొరికితే అప్పుడు పారిపోదాం అన్నట్టు ఉంటారు. కానీ ఇక్కడ ఒక్క ఖైదీ కూడా పారిపోలేదంట. అంటే మధ్యరాత్రి వేళ, అంటే ఇంచుమించు 12, 1 గంట 2 ఆ టైంలో బేసిక్గా మనమైతే ఏం చేస్తాం, మనకేమైనా దెబ్బలు తగిలినాయి అనుకోండి, మనం ఏదో దేవుడి సువార్త కానీ బయలుదేరాం, ప్రేయర్ కానీ బయలుదేరాం, లేదా మందిరానికి కానీ బయలుదేరాం, ఈ మధ్యలో పడిపోయాం. ఓకేనా, పడిపోతేనే ప్రభువా ఏంటి ప్రభువా నన్ను పట్టించుకోలేదు అంటాం. కానీ ఇక్కడ అలా కాదు జరుగుతుంది. దేవుణ్ణి ప్రకటించినందుకు వాళ్ళకి ఏం జరిగిందంటే శిక్ష కలిగింది. ఎలాంటి శిక్ష కలిగింది, మామూలు శిక్ష కాదు, అవమానం అనమాట. ఎవరో ఏంటి దొంగతనాలు చేసేస్తే, మోసాలు చేసేస్తే జనాలందరూ గూడుకుని వచ్చేసి ఈడు మోసగాడు, ఈడు దొంగోడు ఇలా అని చెప్పి అంటారు కదా, అలా జన సమూహం అంతా వచ్చేసారంట. వచ్చేసి పౌలు శీలని బంధించేసి వాళ్ళ న్యాయాధిపతులకు అప్పచెప్తే వాళ్ళ వస్త్రాలు తీసేశారంట. అంటే ఎంత సిగ్గుగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద వీపు మీద దెబ్బలు కొడితే వాళ్ళు తీసుకుని ఏదన్నా, మనమైతే చిన్న దెబ్బ తగిలితే దానికి ఏదో ఆయింట్మెంట్ రాసేసి అది తగ్గే వరకు ఇంకా మనం అసలు అదో టైప్లో ఉంటాం. మనం దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మనల్ని వదిలేసాడు, సో ఏవోడు అనుకుంటాం కదా. కానీ ఇక్కడ వాళ్ళ పరిస్థితి వేరు. వాళ్ళకి దెబ్బలు తగిలితే వాళ్ళు బాధపడుతూ కూర్చోవాలి. ఇదేంటి ప్రభు, నీ గురించే కదా మేము వచ్చాం, నీ గురించే కదా మేము ప్రకటించాం, నీ గురించే కదా ఒక అమ్మాయిని బాగుపరిచాం. సో అందులో మేము చేసిన తప్పేంటి, మేము చేసిన తప్పేం లేదు. ఒక పిచ్చిగా పెట్టిన ఒక అమ్మాయిని ఓ దెయ్యం పట్టిన వాళ్ళు అంటే ఎలా ఉంటారో మీకు అందరికీ తెలుసు. సో వాళ్ళ వస్త్రాలు సరిగ్గా ఉండవు, వాళ్ళ మాటలు సరిగ్గా ఉండవు. కానీ ఇక్కడ దెయ్యం పట్టిన ఆ అమ్మాయి ద్వారా వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఏం జరుగుతుందో ముందే చెప్పేస్తుంది. సో అలా చెప్పడం వల్ల, సోది చెప్పడం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఆ యజమానులకి, ఆ పనిచేసే అమ్మాయి వాళ్ళ యజమానులకి డబ్బులు వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే దెయ్యం వదిలిపోయిందో ఇంకెవరు రావట్లా, ఈ అమ్మాయి ఏమీ సోది చెప్పట్లా. సో ఈ నష్టం అన్నీ ఎలా పూడ్చుకోవాలో తెలియక వీళ్ళు వచ్చి ఏమంటున్నారంటే అసలు ప్రకటించడానికి వీళ్ళేని దేవుడిని ఇలా ప్రకటిస్తున్నారు, రోమా పట్టణాన్ని వీళ్ళు గలిబిలి చేసేస్తున్నారు, ఏదో కొత్త మతాన్ని ప్రకటిస్తున్నారు, వీళ్ళని జైల్లో వేసేయండి అంటే దేవుణ్ణి ప్రకటించినందుకు గాను వీళ్ళకి వచ్చిన బహుమానం ఏంటంటే జైలు శిక్ష. ఓకేనా, మనమైతే ఏం చేస్తాం అంటే ప్రభు వాళ్ళు జైల్లో నుంచి ఎలాగైనా విడిపించండి అని ప్రార్థనలు చేస్తాం, మనం అందరం ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతాం. కానీ ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ పౌలు శీల పెట్టట్లా. నిజానికి పౌలు ప్రేయర్ చేస్తే, పౌలు ఒక మాట ఆజ్ఞాపిస్తే అక్కడ పట్టిన దెయ్యం వెళ్ళిపోయిందంటే వీళ్ళు ఎవరైనా పట్టుకోగలరంటారా? కానీ ఆ విషయంలో అంటలా పౌలు ఏమంటున్నాడంటే, పౌలు శీల ఏమనుకుంటున్నారంటే స్తుతిస్తూ కీర్తనలు పాడుతున్నారంట, సంతోషంగా ఆనందంగా. ఓకేనా, అది ఒకసారి మన పరిస్థితి ఆలోచించండి. మనల్ని ఎవరు కొడుతున్నారని, ఎవరు తిడుతున్నారని మనం దేవుణ్ణి ప్రకటించడం మానేస్తున్నాం. ఒకసారి ఇది మనం పరీక్షించుకోవాలి. ఓకేనా, ఇక్కడ కొడుతున్నా వాళ్ళకి బాధ కలిగిన, వాళ్ళ కాళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఉన్నాయి. పోనీ మనం కూడా అప్పుడప్పుడు పాటలు పాడుకుంటాం, సంతోషంగా పాడుకుంటాం. ఇప్పుడు
మనం కూడా ఇంట్లో ఖాళీగా టైం పాస్ కోసమో లేకపోతే నిజంగా ఒకవేళ ఇంట్లో ఏమైనా ప్రేయర్ పెట్టుకుంటేనో ఓకేనా, ఇలాంటప్పుడు మనం పాటలు పాడతాం చేస్తాం, అంతే బాగానే ఉంది. అయితే ఇక్కడ వీళ్ళ పరిస్థితి అలా కాదు, వీళ్ళ కదలలేని పరిస్థితి. జైల్లో వీళ్ళ చుట్టూ కాపలా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పాడుతుంటే భూకంపం కలిగిందంట. అవన్నీ బంధకాలు, అందరి బంధకాలు విడిపోయినాయంట. అందరి బంధకాలు విడిపోతే ఒక్క ఖైదీ కూడా పారిపోలేదంట. కానీ ఖైదీలు పారిపోయారేమో అని అనుకుని అక్కడ ఉన్న నాయకుడు చచ్చిపోదామని ఇలా కత్తి పెట్టుకుంటే పౌలు ఒక మాట అంటున్నాడు, చూడండి ఒకసారి చూద్దాం. అతడు ఒకసారి చూద్దాం, 28వ వచనంలో ఉంది చూడండి, అపోస్తులు 16వ అధ్యాయం 28వ వచనంలో. అప్పుడు పౌలు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని చెప్తున్నాడంట. బిగ్గరగా చెప్పాడంట. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒరిజినల్గా అయితే లైట్లు ఆరిపోయినాయి, చీకటి అయిపోయింది, గొలుసులు అవన్నీ తెగిపోయినాయి ఓకేనా, లైట్లు అన్నీ పోయినాయి, చెరసాల తలుపులు ఊడిపోయినాయి, తాళాలు ఊడిపోయినాయి ఓకేనా. నిజానికి ఇతను చచ్చిపోతున్నాడు అన్న విషయం కూడా పౌలుకి కనబడదు. కానీ అతని కంగారు, అతని పరిస్థితిని అబ్జర్వ్ చేసి, అంటే ఒక జైలర్ లాంటి అతను, ఇప్పుడు జైల్లో ఖైదీలు ఉన్నారనుకోండి, ఖైదీలు ఎవరైనా పారిపోయారు అనుకోండి, ఎవరి మీద పడుద్ది? ఆ జైలర్ మీదే పడద్దు ఓకేనా. ఇక్కడ పౌలుకున్న ఆప్షన్ బట్టి పౌలు పారిపోవచ్చు, ఎడిపోతే నాకేంటి, ఎవడు చచ్చిపోతే నాకేంటి అనుకోవచ్చు. కానీ పౌలు గెస్ చేసి, ఆత్మ ద్వారా గెస్ చేసి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వే హాని చేసుకోవద్దు అంటున్నాడు. ఏ హాని చేసుకోవద్దు, అందరు ఇక్కడే ఉన్నారు, ఒక్కరు కూడా పారిపోలేదు అంటున్నాడు. నిజానికి పౌలుకి వాళ్ళకైనా సంబంధం ఉందా? పౌలు ఏమైనా చెప్పాడా మీరు ఎవరో పారిపోకండి అని? వాళ్ళు ఎందుకు పారిపోలేదు అసలు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎందుకు పారిపోలే? అవకాశం ఎప్పుడు దాకా పాటలు పాడారు, సరదాగా ఎంటర్టైన్మెంట్లో ఉంది ఓకే, కానీ ఎందుకు ఆగిపోయారో చెప్పమంటారా? వాళ్ళ పాడిన పాటల ద్వారా వాళ్ళకి సువార్త తెలియదు. మనం కూడా కొన్ని పాటలు పాడుతుంటాం, ఆ పాటల ద్వారా ఇతరులకు మారు మనసు కలగాలి. మనం పాడే పాటల ద్వారా వాళ్ళ పాపాలు వాళ్ళు తెలుసుకోగలగాలి. అంటే మనం అలాంటి పాటలు పాడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏ పాట పాడినా దేవుణ్ణి స్తుతిస్తూ మనం గనక పాడితే ఆ పాట ద్వారా దేవుడు మాట్లాడవచ్చు. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి రే పాట పాడరా అంటే మనం సిగ్గుపడిపోతాం ఓకేనా, అరే వాకింగ్ చెప్పరా అంటే లేదు 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 అంటాం. అంటే మనకి ఎప్పుడైనా ఒక అవకాశం వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే దేవుడే సువార్త ప్రకటించమని మనకు చెప్తున్నట్టు అర్థం. ఆ సువార్త మనం అనుకుంటాం దీనివల్ల ఏముందిలే అడ్వాంటేజ్ అని, బట్ వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే. నేను మీకు లాస్ట్ టైం ఒకసారి చెప్పా, నేను హాస్టల్లో ఉన్నప్పుడు నేను సరదాగా సాంగ్స్ అవి పాడుతూ ఉండేవాడిని. పాడుతుంటే అందరూ నా చుట్టూ మూగిపోయేవారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి, అంటే కరీంనగర్ సైడ్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి పాటలు పాడటం రాదు, మ్యూజిక్ కొట్టడం రాదు. అయితే నేను పాడుతుంటే ఫస్ట్లో కొంతమంది ఇబ్బంది పడ్డారు నన్ను, వీడు మన రూమ్మేట్ అయితే ఇబ్బంది, వీడితో పాటు మనం సాంగత్యం వద్దు, ఇలా ఈ టైప్లో కొంచెం నన్ను దూరం చేయడం మొదలుపెట్టారు. అయితే ఒకరోజు రాత్రి నన్ను సీనియర్స్ పిలిచినట్టు పిలిచారు నన్ను రూమ్కి. పిలిస్తే నాకు అర్థమైంది వీళ్ళందరూ ర్యాగింగ్ చేయడానికి పిలిచారు, మన మీద ఏదో కక్ష తీర్చుకోవడానికి పిలిచారు అనుకుని నేను చాలా కోపంగా వెళ్ళాడు. రూమ్లో 10 మంది ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 10 మంది ఉన్నారు. నాకు ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళందరినీ కొట్టేద్దాం అన్నంత కోపం వచ్చింది. నేను రూమ్లోకి వెళ్ళి చెప్పండి ఏంటి, ఎవరు పిలిచారు నన్ను, ఏంటి విషయం అని అంటుంటే అలలో ఒకడు అంటున్నాడు, అంటే అంతకుముందు వాడు నాతో మాట్లాడినాడు, ఈ రూమ్లో నువ్వు మాతో పాటు ఉండద్దు అన్నవాడే ఏమంటున్నాడంటే, అరే నువ్వు పాటలు పాడుతూ ఉంటావు కదా, ఏసే పాటలు పాడుతుంటా అంట కదా, మ్యూజిక్ కూడా కొడుతూ ఉంటావు కదా, ఒక్కసారి మా కోసం ఒక్క పాట పాడగలవా అన్నాడు. నేను వెళ్ళిన ఎక్స్ప్రెషన్ వేరు, నాకున్న కోపానికి వాళ్ళని ఎవరినో ఒకరు కొట్టేద్దును. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు, అంటే నేను అప్పుడప్పుడు పాడుతున్న పాటలను కూడా దేవుడు అవకాశంగా మార్చుకున్నాడు. మనం కూడా చేసే పనులు ఓకేనా, మనం కూడా చేసే పనులు దేవుడు తన సువార్తకు వాడుకుంటాడు. మనం చాలామంది ఫోన్ రింగ్ టోన్ పెట్టుకుంటారు, నేను తప్పుగా అంటున్నాను, నేను ఎవరేమనుకోవద్దు, వేరే రింగ్ టోన్లు పెట్టుకుంటారు. ఒక్కొక్కడికి ఫోన్ చేస్తే వాళ్ళ క్రిస్టియన్స్, పాస్టర్ల పిల్లలు, సేవకుల పిల్లలు, ఇవాంజలిస్టుల పిల్లలు ఓకేనా, అలా పొరపాటున వాళ్ళు రింగ్ టోన్ ఉంటే అదేదో మూవీ సాంగ్ లేకపోతే ఏదేదో పాటలు పెట్టుకుంటారు, డబ్బులు కట్టి మరి, నెలకు 30 రూపాయలు, నెలకు 60 రూపాయలు డబ్బులు కట్టి మరి వేరే పాటలు పెట్టుకుంటారు. అవకాశం ఉండి కూడా వాళ్ళు ఏంటంటే ఫ్రీగా పెట్టుకోవచ్చు దేవుడి పాటలు. అంటే వాట్ ఎవర్ యూ డూ ఫర్ ద క్రైస్ట్ అని ఉంటుంది బైబిల్లో.
సో మనం ఒక మాట మాట్లాడితే అవతలోడికి వాళ్ళకి మనం ఎలా కనిపించాలంటే యేసు ప్రభు మాటలు కనిపించాలి. ఇక్కడ చూడండి, పౌలు ఏం చేశాడు? యాక్చువల్గా పౌల్ని ఎవరు అడగల, ఈ అమ్మాయిని స్వస్థపరచు బాబు, ఈ అమ్మాయికి పట్టిన దయ్యం వదిలించు బాబు అని అడగల. కానీ వదిలించాడు. వదిలించిన పుణ్యానికి ఏమైంది? జైల్లో తీసుకొచ్చి పడేశారు. జైల్లో తీసుకొచ్చి పడేసాక పాటలు పాడండి, మీకు భూకంపం వచ్చేది, మీకు జైల్లో వదిలిపోతుంది, మీకు సంఖ్యలు దిగిపోతాయని ఎవరైనా చెప్పారా? చెప్పలా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సంతోషంతో పాడుతున్నారు, ఆనందంతో పాడుతున్నారు. మనకున్న పరిస్థితుల్లో, మనకున్న కష్టాల్లో మనం దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? మన కష్టాలు మన ప్రభువా నాకు డబ్బులు లేవు, ప్రభువా నాకు ఇల్లు లేదు, ప్రభువా నాకు జాబ్ లేదు. ఒకసారి సో మనం కూడా ఏంటంటే మనకు వచ్చిన పరిస్థితులను బట్టి ప్రభువా నాకు అది ఇవ్వు, ప్రభువా నాకు ఇది ఇవ్వు అని అడుగుతాం. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు విడిపించమని అడగట్లా, ఇక్కడ ఉన్న ఖైదీలను మార్చమని అడగట్లా, లేకపోతే మమ్మల్ని ఏదోలా బయటికి తీసుకెళ్ళిపో, మా కష్టాలు తగ్గించు, లేదా మాకున్న దెబ్బలు తగ్గించు, ఇలా ఏమని అడగట్లా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అందుకే పౌలు అంటాడు, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. సో మనం కూడా ఇతరులు మన కళ్ళెదురుగా చాలామంది ఈ రోజుకి దేవుడు ఎవరో తెలియక, నిజమైన దేవుడు ఎవరో తెలియక, అదే నిజమైన దేవుడు అనుకుంటూ సో దాంట్లో ఉండిపోతున్నారు. సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఎందుకు ఉంటున్నారో, ఎందుకు నమ్ముతున్నారో వాళ్ళకి తెలియట్లా. ఒక్కొక్కసారి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు కనీసం మన మాటల ద్వారా కాదు, మన పాటల ద్వారా, లేకపోతే మన వస్తువుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా ఏదో రకంగా దేవుడు వాళ్ళకి సువార్త అందిస్తాడు. సో నువ్వేం చేయాలంటే, మనమేం చేయాలంటే, నేనేం చేయాలంటే దేవుడికి ఇష్టమైన పనులు చేయగలగాలి. అందుకే బైబిల్లో ఉంటుంది, మీరు ఏమి చేసినను ప్రభు నిమిత్తము చేయుడి అని ఉంటుంది. అంటే మీరు ఒక ఉద్యోగం చేసిన ఎవరి కోసం చేయాలంటే దేవుడి కోసం చేయాలి. మీరు ఒక వ్యాపారం చేసిన దేవుడి కోసం చేయాలి. మీరు చదువుకుంటున్నా దేవుడి కోసం చదవాలి. మార్కులు దేవుడి కోసం తెచ్చుకోగలగాలి. అంటే దేవుడి కోసం మనం కనుక చేయగలిగితే అది దేవుడికి యూజ్ అవుతుంది, ఇతరులకి రక్షణకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి ఎంతమంది రక్షించబడ్డారో పౌలు చేసిన ఒక్క పనికి. పౌలు దెయ్యాన్ని వదిలిస్తే ఆవిడ బాగుపడింది. రెండోది ఖైదీలందరూ అంటే జైల్లో ఖైదీలు ఎంతమంది ఉంటారు? రఫ్గా ఒక 50 లేదా ఒక 100 మంది వేసుకోండి. సో ఈ 100 మంది రక్షణ పొందడానికి ఆ పౌలు పాడిన పాటలు కారణమైంది. సో మనం కూడా పాడే పాటలు ఇతరులకు ఆత్మీయతకు ఉపయోగపడేలా లాంటి పాటలు పాడితే ఎంత మంచిది. సో ఒక నిజం, బైబిల్లో ఒక మాట ఉంటుంది, పరలోకం అంతా ఆనందపడే ఒకే ఒక సందర్భం అంటే ఏంటో తెలుసా? ఒక పాపి తన పాపం విషయమే మారు మనసు పొందితే పరలోకం అంతా ఆనందపడుతుందంట. అప్పుడు దేవుడికి ఆనందం కలిగినట్టు. మన ద్వారా మన పిల్లలు కూడా బాగా చదువుకుంటే మనకు చాలా సంతోషం. వాడికి మంచి ర్యాంక్ వస్తే, మంచి మార్కులు వస్తాయి, మంచి జాబ్ వస్తే. అవునా కదా? ఆడు మా అబ్బాయి యూఎస్ఏలో ఉన్నాడండి, అవునా? లేకపోతే మన పండుగ గురించి మనం అనుకుంటాం, దుబాయ్లో ఉన్నాడండి నేను, మా తమ్ముడు అని నేను చెప్పుకుంటా ఉంటాను. ఎందుకని? మనకు సంతోషం కాబట్టి. కానీ మరి మన దేవుడు మన గురించి, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా గురించి ఎంత చేస్తున్నారు అని ఎప్పుడైనా మన గురించి చెప్పుకునే సందర్భం ఉందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అవకాశాన్ని. ఎందుకంటే మనకు అవకాశం ప్రతిసారి రాదు. వీ డోంట్ నో మన లైఫ్ ఎప్పుడు ఎండ్ అయిపోద్దో మనకు తెలీదు. కానీ వన్స్ మనం బ్యాప్టైజ్ అయ్యాము అంటే అర్థం ఏంటంటే, వన్స్ గనక మనం దేవుడిని ప్రభువా నువ్వు నా దేవుడివి అని అంగీకరించిన మరుక్షణం నుంచి నిజంగా రక్షించబడిన వ్యక్తి ఏంటండి, ఇతరులకి దేవుడి సువార్తను ప్రకటించకుండా ఉండలేడట. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి దానిలో సో దేవుడిని ప్రకటిస్తూ ఉంటాడండి. ఏమో మనం అనుకుంటాం, మనం ఎన్ని చెప్పినా ఆడు మారడండి, ఆడు ముండోడండి, ఆడు అసలు మూర్ఖుడండి. సో మనం అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి వీ డోంట్ నో. మీకు తెలుసో తెలీదు, బావా ఒక పాస్టర్ గారు మెసేజ్ వింటూ ఉంటాడు ఎక్కువ రెగ్యులర్గా. ఆయన పేరు స్వామి అన్న అంటారు. ఆయన ఓకేనా. ఆయన ఒకప్పుడు ఏంటండి క్రైస్తవుల సమాజంలో ఏమైనా జరిగితే అవి చెడగొట్టడానికి వెళ్ళేవాడండి. ఒక చోట ఒక పాట పాడుతుంటే ఆ పాట విని ఆగిపోయాడంటండి. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించి నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. సో ఇలా కొన్ని పాటల ద్వారా ఇతరులకు సువార్త వెళ్ళొచ్చు. మనం మాట్లాడే మాటల ద్వారా ఇతరులకు సువార్త వెళ్ళొచ్చు.
మనం చేసే పనుల ద్వారా దేవుడికి సువార్త వెళ్ళొచ్చు. ఇక్కడ పౌలు సువార్త చేయడం వల్ల, అంటే పాటల ద్వారా తన సువార్తను అందించడం వల్ల ఖైదీలు మారారు. అక్కడ చచ్చిపోదాం అనుకున్న నాయకుడు మారాడు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది చాలామంది చాలాసార్లు రెఫరెన్స్ చెప్తూ ఉంటారు, ఇది ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. అప్పుడంట ఎప్పుడైతే బిగ్గరగా చెప్పాడో అప్పుడు నాయకుడు అంటున్నాడంట, వాళ్ళని వెలుపులకి తీసుకొచ్చాడంట. దీపం తీసుకురమ్మని చెప్పి లోపలకు వచ్చి వణుకుచు పౌలుకు శీలకి సాగిలపడ్డాడంట. ఖైదీలకి సాగిలపడ్డాడంట నాయకుడు. ఎప్పుడు నువ్వు చచ్చిపోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వే హాని చేసుకోకు అన్నప్పుడు వణికిపోతూ వచ్చాడంట. లైట్ తీసుకుని వచ్చి ఒక మాట అడుగుతున్నాడు ఏంటండి, ఏమని అడుగుతున్నాడో చూడండి ఒకసారి. వాళ్ళని వెలుపులకి తీసుకొచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయవలను అంటే దీని అర్థం ఏంటంటే, పౌలు శీల పాడుతున్నప్పుడు ఇతను కూడా వింటున్నాడు. అంటే ఈ పౌలు శీల పాడిన పాటను బట్టి వీళ్ళకి అర్థమైంది రక్షణ అనేది అవసరం. మనం కూడా కొన్ని పాడే పాటల ద్వారా ఇతరులకి రక్షణ అందుతుంది. పరవస్తు చెన్నై సూర్య అని ఒక ఆయన ఉన్నారు, బ్రాహ్మణ్. సో ఆయన కన్వర్ట్ అయ్యారు. ఆయన ఎలా కన్వర్ట్ అయ్యారో తెలుసా అండి? ఎక్కడో ఒక మైక్లో ఒక పాట వినబడుతుంటే, నువ్వు మా అందరి పాపాల కోసం సిలువలో చనిపోయావా, మేము చేసిన పాపాలకి కోసం నువ్వు బలయ్యావా, మా పాపాలను నువ్వు కడిగావా, మా కోసం నువ్వు వచ్చావా, మనిషిగా వచ్చావా అని మాట్లాడితే ఆ పాట భావాన్ని బట్టి అతను తెలుసుకున్నాడంట యేసయ్యని. అంటే దీని అర్థం, నా ఉద్దేశం అందరూ పాటలు పాడాలి, ఇలాంటి పాటలు పాడాలని నా ఉద్దేశం కాదు. కానీ మనం మాట్లాడిన వాట్ ఎవర్ యూ డూ ఫర్ ద క్రైస్ట్, మీరు ఏమి చేసినాను ప్రభువు నిమిత్తం చేయండి అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇతరుల రక్షణకు ఉపయోగపడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే, ఒకవేళ ప్రభు రాకడ వస్తే ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో వాళ్ళందరూ, ఆ మాట మనకి బైబిల్లో కూడా ఉంటుంది, ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటికి ఆయన అధికారం అనుగ్రహించాడంట. యోహాను 1:12 ఉంటుంది. అలాగే యోహాను 5:24 ఏమని ఉంటుందంటే, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు, వాడు జీవంలోనికి దాటి ఉన్నాడు అంటాడు. అంటే ఇట్స్ ఏ పాస్ట్ టెన్స్. దాటి ఉన్నాడు, దాటతారు అనలా, దాటి ఉన్నాడు అంటే ఎందరైతే ప్రభువా నా పాపాలు క్షమించి తండ్రి అని చెప్పి ఎవరైతే అంగీకరించి వాళ్ళ పాపాలు వదిలిపెట్టి యేసు ప్రభువుని చూస్తూ యేసు ప్రభు లాగా జీవిస్తున్నారో వాళ్ళందరూ జీవంలోకి దాటారంట. సో ఒకవేళ కనుక మన చుట్టూ ఇంకా చాలామంది మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు, ఓకేనా, మనం అనుకోవచ్చు మనం మాట్లాడే మాటలు మనం చెప్తే ఎవరు వింటారని. ఏమో మనకు తెలియదు, వీ డోంట్ నో. ఎందుకంటే ఆ టైంలో మాట్లాడేది మనం కాదు, దేవుడే. సో మనం ఏం చేయాలంటే ప్రభువా ఐఎమ్ రెడీ అని చెప్పగలిగితే దేవుడు నిన్ను నన్ను పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎక్కడికో వెళ్ళిపోక్కర్లా, మనం మైకులు పట్టుకుని లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోక్కర్లా, కొండల్లోకి లోయల్లోకి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోక్కర్లా. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, నీ ఫ్రెండ్స్కి, నీ బంధువులకి, ఇంకా మన ఇంట్లోనే చాలామంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో మనం ప్రతి వారం ఫ్యామిలీ ప్రేయర్లో గ్యాదర్ అవుతున్నాం. నాకు ఈరోజు చాలా బాధ అనిపించింది, అందుకే ఆ మెసేజ్ అలా పెట్టా. ఎవరు నేను హర్ట్ చేసి ఉంటే ఏమనుకోవద్దు. సో మనం మన ఇంట్లో వాళ్ళ గురించే మనం పట్టించుకోలేకపోతున్నాం, ఇంక ఇరుగు పొరుగు ఫ్రెండ్స్. సో మన ఇంట్లోనే ఎంతోమంది ఇంకా దేవుడు తెలుసు కూడా, తెలుసు ప్రేయర్ జరుగుతుంది అయితే ఏంటి అన్నంత నెగ్లిజెన్స్లో ఉంటున్నాం. సో మేబీ ఒకవేళ ఈరోజు కనుక దేవుడు రాకుండా వస్తే ఎంతమంది వెళ్తాం? మనం ఇతరులను రక్షించడం సంగతి పక్కన పెడితే అసలు ముందు మనం వెళ్తామా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో అంటే నేను మీ అందరికీ చెప్పేస్తున్నానంటే నేను పర్ఫెక్ట్ అని కాదు. సో ఏమో ఒకవేళ దేవుడు ఈరోజు నన్ను కూడా వాడుకుంటున్నాడేమో. ఒకప్పుడు గాడిదని దేవుడు వాడుకున్నాడు, ఒకవేళ ఈరోజు దేవుడు నన్ను వాడుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వాక్యం ఎలా వినబడుతుంది, నాకు అలాగే వినబడుతుంది. సో ఇది అందరికీ హెచ్చరికే. సో ఏ రోజుగా ఆ రోజు తను జాగ్రత్తగా చూసుకోవాలని ఉంటుంది. రక్షణ చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట, లేకపోతే సాతాను వచ్చి దాన్ని చెడగొడుతూ ఉంటాడు. ఓకేనా? ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఇక్కడ ఇక్కడ అసలు దేవుడు ఎవరో తెలియని అతను ఏమని అడుగుతున్నాడంటే, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి అని అడుగుతున్నాడు. రక్షణ పొందడానికి ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూడండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పారంట. వాళ్ళ ఇంటి వల్ల వాళ్ళందరికీ వాక్యాన్ని బోధించారంట. అప్పుడు
అతడు వాళ్ళ గాయాలు కడిగాడంట, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాప్తిసం పొందారంట. సో ఒక్కసారి చూడండి, వాళ్ళు పాడిన పాటలు, వాళ్ళ శ్రమల్లో కూడా దేవుడిని గుర్తు తెచ్చుకుంటే మనకు కూడా కొన్నిసార్లు అనుకుంటాం మనకు వచ్చిన కష్టాలు ఎందుకు వచ్చినాయి అని. సో మనకు వచ్చిన కష్టాల ద్వారా మనకు కూడా దేవుడు మేలు చేస్తాడు. సో దావీదు విషయంలో కూడా దావీదుకి కొన్ని కష్టాలు వచ్చినాయి, ఆ కష్టాల ద్వారా దేవుడు తనకు మేలు చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు ఉన్నాడు, యోసేపుకి వచ్చిన శ్రమలు, అన్ని శ్రమలు రాకపోతే బహుశా యోసేపు రాజు తర్వాత రాజు అంతటి కూడా అవ్వకపోతుంది. ఎందుకంటే యోసేపుని తీసుకెళ్ళి జైల్లో వేస్తేనే కదా, అక్కడున్న ఒక భటుడికి పరిచయం అయితేనే కదా అతను ఎవరో తెలిసేది. లేకపోతే యోసేపు కూడా గొర్రెలు కాసుకుంటూ ఉండాలి. అంటే మనకు వచ్చిన ప్రతి కష్టం వెనక దేవుడు మేలు దాచుంచాడు. మనకేంటంటే మేలు కనబడదు, ఆ కష్టం కనబడుద్ది, ఆ బాధ కనబడుద్ది. సో ఈ వాక్యం ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వీఆర్ రెడీ ఫర్ ఎవ్రీ మినిట్ టు గివింగ్ ద గాస్పెల్ ఆఫ్ అవర్ గాడ్. సో త్రూ అవర్ టాక్స్, అవర్ వర్క్స్, అట్ ద సేమ్ టైం అవర్ బిహేవియర్ ఆల్సో. మేబీ ఒకవేళ ఈరోజు కూడా, ఇప్పటికీ కూడా ఒకవేళ ఇంకా మనం సరి చేసుకోకుండా, దేవుడికి ఏదైతే మన దగ్గరికి రానివ్వకుండా ఇంకా ఆపుతుందో, మనం అట్లని సరి చేసుకోకపోతే మనం ఇతరులను రక్షించడం సంగతి తర్వాత, ముందు మనల్ని మనం రక్షించుకోలేం. మన ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మిస్సెస్, నా పిల్లలు రక్షించబడతారా, అది రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే మనదే. అట్ ద సేమ్ టైం మన కుటుంబంలో ఇంకా స్టిల్ విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మనదే. మనదే అంటే నాది, మీది కూడా. నాదే అంటే నాదని కాదు, మన అందరిది. అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు బాగా అభిమానించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, మీకు బాగా ఇష్టం ఒకళ్ళు, కానీ అతనికి ఏ కార్ యాక్సిడెంట్ అయ్యో, కాలో చెయ్యో పోయింది అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? అబ్బాబ్బాబ్బా భలే జరిగింది అనుకుంటారా? అనుకోరు. కానీ మరి అలాంటి పర్సన్కి నరకంలో యుగాలు నరకాన్ని అనుభవిస్తారంటే మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు? ఒక్కసారి ఆలోచించారు. వాళ్ళకి వెళ్ళి దేవుడిని ప్రకటించాలి. అరే బాబు, నువ్వు నమ్ముకోకపోతే నరకానికి పోతావు అని కనీసం మనం ఒక్కసారి కూడా చెప్పకపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడండి. ఆ మాట మనకి బైబిల్లో ఉంది, నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినప్పుడు చెప్పాను. సో ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడాడు. సో మనం కూడా మన బాధల్లో మనం చేయాల్సింది ఏంటంటే, పౌలు శీల ఏం చేశారంటే, ప్రభా మా దెబ్బలు తగ్గించని ప్రార్థన చేయాల, ప్రభా ఈ సంఖ్యలు తెంపే అని ప్రార్థన చేయాల, ఈ చెరసాలు బద్దలు కొట్టే అని ప్రార్థన చేయాల. అలా ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ కీర్తనలు పాడారంట సంతోషంతో. వాళ్ళకి బాధ కలిగినా కూడా, వాళ్ళ కాళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా, వాళ్ళ చెరసాల్లో ఉన్నా కూడా, వాళ్ళ చేతులకు సంఖ్యలు ఉన్నా కూడా, కానీ మన చేతులకు సంఖ్యలు లేవు, మన కాళ్ళకు బొండలు లేవు, మనకు బాధలు లేవు. దేవుడు మనల్ని ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుడి దృష్టిలో ఇంకా ఉన్నాం. ఈరోజు చాలామంది ఈ మినిట్, ఈ క్షణం చాలామంది సజీవ లెక్కలో లేరు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, కానీ మనం దేవుడిని జ్ఞాపకం చేసుకోవట్లేదు. సో ఈ వాక్యం ద్వారా మనం దేవుడిని ఇంకా కొంచెం దగ్గరగా నేర్చుకుంటూ, ప్రతి అవకాశాన్ని మన చుట్టూ మనం చేసే ప్రతి పని ద్వారా ఇతరులకు మనం సువార్త అందిద్దాం. సో అలా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం.